వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా గల్లీ గణేశుని దగ్గరికి పూజ చేయించుకోవడానికి వచ్చామండి. దానికోసమని పొద్దున్నే లేచి ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజ సామాగ్రిని సిద్ధం చేసుకొని వినాయకుని దగ్గరికి వచ్చేసాం. ప్రతి ఇయర్ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా పీటల మీద పూజ కోసం కూర్చుంటామండి. మా ఆయనకి గణేశుడు అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ అయితే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పూజలో పాల్గొంటుంది. ఎవ్రీ ఇయర్ మా ఫ్యామిలీ మిస్ కాకుండా ఈ నవరాత్రులను అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఆలస్యం ఎందుకు, పూజ స్టార్ట్ చేసుకుందాం. మీరు కూడా వచ్చేసేయండి. ఓం దేవీం రాజపజరంత దేవస్థామీశ్వరోపాం పశుదో వదంతో సానో మంత్రే సింధు ధేనర్వాకస్మాన్ అసురస్తదైతు అయం మహోత్సవ మహోత్సవస్తు యశివో నామరూపాభ్యాం దేవే సర్వమంగళ మాంగళ్యే శివే సాధిక్ శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే దేవతాలగ్నం సుధీనంత దేవతారాబలం చంద్రాబలం విద్యాబలం దైవబలంత దేవో లక్ష్మీపతేంగ్రీకస్వరామి యత్ర యోగీశ్వర కృష్ణోత్రపార్థో ధనుర్ధన శ్రీరామం భూయో భూయో నమామ్యహం. చేతులు నిలుపై హస్తం ప్రక్షాళన. చేతులు పట్టు, చేతులు కడుక్కో. అమ్మాయి కడుక్కో, మీరు కూడా కడుక్కోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణి స్వాహ, ఓం మాధవాయ స్వాహ. తాగు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణి స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 సార్లు పైన తాగు. నీకే పోయి అంటే ఓం కేశవాయ స్వాహ, నారాయణి స్వాహ, మాధవాయ స్వాహ. తాగు. ఓం కేశవాయ స్వాహ, నారాయణి స్వాహ, మాధవాయ గోవిందాయ నమః. నువ్వు పారవచ్చినవా? కేశవాయ స్వాహ, నారాయణి స్వాహ, మాధవాయ స్వాహ. తాగు. ఓం కేశవాయ స్వాహ, నారాయణి స్వాహ, మాధవాయ స్వాహ. గోవిందాయ నమః. అయిపోయి పార్పై. గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, వృషికేశవాయ నమః. పార్పయమ్మ. మీరు కూడా పారిపోయండి. ఏర్రాలు పట్టు. పారిపోసావా? అశ్వాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ. తాగమ్మ. గోవిందాయ నమః. వెనక పారిపోయి. గోవిందాయ నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, వృషికేశవాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. తలా నక్షత్రం పట్టుకోండి. ఉత్తుజ కళ్ళ కత్తుకోండి. ముందు 5 సార్లు ముక్కు దగ్గర వాసన పెంచండి. శ్వాస కిందికి మీది కానీ 5 సార్లు పెంచండి. తర్వాత ఎడపక్కకు పారేయండి. ఉత్తుష్టంతో బోధం ఇటు ఇట్లా ఇస్రే బోధం మీద అట్లా. ఉత్తుష్టంతో బోధ విచాచ భూభారక ఏతేషాం బ్రహ్మ కర్మ సమారభేం. ఓం భవం ఓం శుభం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. భర్తవర్షే భర్తఖండే మేరోర్క దక్షిణ దిగ్భాగి ఈశాన్య భాగే శోభన గ్రహే సమస్త దేవతాం బ్రాహ్మణ సన్నిధో వ్యవహారిక చాంద్రమణినే. దీని మీద చేయి పెడతారా అందరూ? ఒకరు చేయి ఒకరు పట్టుకుంటారా? కలశముఖ విష్ణుం కంఠే రుద్రస్మార్షితం మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యమాతృగణాధిపతి కుక్షత సాగర సర్వే యజుర్వేద సామవేద అధర్వణ అంగైచ మహాకలశారాధనం కరిష్యే. తీసేయండి. ఓం కలశారాధనం కరిష్యే. సర్వమంగళ మాంగళ్యే శివే సార్థికే శరణ్యే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారోగణో బంధనాయ మృత్యోర్ముచ్యమామృత. శ్రీమాన్ గోత్రస్య భగవద్ గోత్రనామధేశ్య పేర్లు హరిదాస్ నామధేశ్య, ద్వాళి నామధేశ్య, ధర్మపత్ని సమేత పెద్దల పేరు చెప్పు. సురేష్ నామధేశ్య, హరిత నామధేశ్య. పిల్లల పేరు తర్వాత చెప్తాం. నరేష్ నామధేశ్య, బేబీ నామధేశ్య, రమేష్ నామధేశ్య, నవీన్ నామధేశ్య. ఇప్పుడు చెప్పు పెద్దోళ్ళ కాల నుంచి. జయంత్ కుమార్ నామధేశ్య, లయా లిక్షిత నామధేశ్య, కన్య తేజశ్రీ నామధేశ్య, తుషాల్ నామధేశ్య, వేదశ్రీ నామధేశ్య, దేవాంశ నామధేశ్య. మీ గోత్రం పడావతు గోత్రనామధేశ్య, హీరాలాల్ నామధేశ్య, ధర్మపతి సమేత సరోజ నామధేశ్య. పిల్లలు ఇంట్లో ఉన్న పేరే సాయి తేజ నామధేశ్య, అమ్మ మాజీ నామధేశ్య. అందరూ అస్మాకం అనండి. మమ సహ కుటుంబాన క్షేమ ధైర్య అభయ విజయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం శ్రీ మహా గణాధిపతే దేవత అనుగ్రహ ప్రాప్తిరస్తు. అయం మహోత్తస్మహత్తు
शालांकृत वैवाहिक विवाहोपनयनांकृत शाश्वत पुण्यलोकफल सिद्ध्यर्थं नवानां ग्रहाणाम् अत्यंत अनुकूलिता फल सिद्धिरस्तु। ओम एवैतां ब्रह्मणाम् अखंड लक्ष्मी नरसिंह कटाक्ष कंकणं धन कनक वस्तु वाहनादि फल सिद्धिरस्तु। अखंड लक्ष्मी देवतानुग्रह प्राप्तिरस्तु। शोभलक्ष्मी कंकणं निचाचो रक्षाभिर्ति कंकणं करोमि रक्षाबंधनं करिष्ये। शोभगं शुभम् आयुर्भव। अखंड लक्ष्मी नरसिंह कटाक्ष कंकणं करोमि रक्षाबंधनं करिष्ये। शोभगं शुभम् आयुर्भव। ఎవరు కట్టించినా 6 నెలల తర్వాత మళ్ళీ కట్టకూడదు, 6 నెలల దాకా. కంకణమైన ఈ టీటీ సూది అనుకో, అది ఇది ఒకటే అనుకోవాలి. సేమ్ శోభలక్ష్మి కంకణం ఇచాచో రక్షాభివృద్ధి కంకణం కరోమి రక్షాబంధనం కరిష్యే. ఆయనకి పెట్టు, నిలబడాల. అనం భవతి శతాయ పురుష శతేంద్రియ. అరే మేళం చెప్పా ఏదిరా లేదా మేళం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ओम विघ्नराजाय नमः. रंभाय नमः. नानाविध परिमल पुष्पाणि समर्पयामि. पादयोपाध्य समर्पयामि. अस्त्रोराघ्यं समर्पयामि. ओम श्री महागणाधिपतये नूतन वस्त्रधारणं समर्पयामि. सांघं सायुधं पत्नी पुत्र. పూజ చాలా బాగా జరిగిందండి. మేమైతే చాలా హ్యాపీ. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ పూజ కంప్లీట్ అవ్వగానే ఈవినింగ్ ప్రసాదంగా వైట్ రైస్, పప్పు. ఆ పప్పు సాల్ట్ లేకుండా, పోపు వేయకుండా ప్రసాదంగా సమర్పించాలి. మార్నింగ్ ఎవరైతే పూజలో కూర్చుంటారో కంపల్సరీగా ఈవినింగ్ టైం కూడా వాళ్ళే వైట్ రైస్, పప్పు ఈ రెండు ఆ వినాయకునికి ప్రసాదంగా ప్రిపేర్ చేసుకొని నైవేద్యాన్ని సమర్పించాలి. దీపారాధన చేసుకున్న తర్వాత ఆ స్వామికి మనం తీసుకొచ్చిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి. అక్కడున్న పూజారి మనకు తాంబూలం ఇస్తారు, అది తీసుకొని ఇంటికి వచ్చేయాలి. మా పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.